బిందాస్ ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. ఇవాళ థర్స్డే, కాజల్ వచ్చేస్తుంది, మరి చేతు రాలేదు అంటే అర్థమైపోయింది కదా. గెటప్ స్పెషల్ లో ఇవాళ చేతు ఏ గెటప్ లో రాబోతున్నాడు? ఇది మా ఇల్లు. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను, పండుగ వస్తుంది ఇంకో వారంలో, నేను అన్ని వంటలు చేయించుకోవాలన్నమాట, అందుకే వెయిట్ చేస్తున్నాను ఒక వంటవాడి కోసం. ఎప్పుడు వస్తాడు వంటవాడు? ఊరికి వీడే మునగాడు, ఎనుగుతూ కొమ్ము ఎనుగుతంతో నూరి చేసిన దురవీడు, నెత్తులు తీర్చే దాహం కత్తులు మోసే మోహం ఎత్తులు వేసే వ్యూహం శత్రువు చావే లక్ష్యం. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు, ఎనుగుతూ కొమ్ము ఎనుగుతంతో నూరి చేసిన దురవీడు, చేసిన సంకటి అంటే ప్రాణోలిస్తాడు, వంకర టింకర యాశాలేస్తే పేగులు తోస్తాడు, గందరగోళం గొడవలు చేస్తే కత్తే చూస్తాడు, అరే వందల మందిని నీడకి చేర్చే చెట్టై కావలి కాస్తాడు. ఓరీడేశాలో వంటోడికి ఇంత బిల్డప్పా? అమ్మా ఈడ కాజల్ అమ్మమ్మ గారు. నీకు మా 2 సార్లు పలికిద్ది అనుకుంటా. కాజల్ అమ్మమ్మ కాదు, కాజల్ అమ్మ అనాలి. ఎక్స్క్యూజ్ మీ, నీకు అనకూడదండి, మీకు రెస్పెక్ట్ ఇవ్వండి. మేము ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకూడదు అది మా ఇష్టం. అయినా నేను మీకు చేయడనుకుంటా, మీకే అన్నాను, నేను నీకు అనలా. అంటే అమ్మా ఇక్కడ వంట అన్నారు, సో సంక్రాంతి వస్తుంది, పండగకి లడ్డూలు అరిసెలు చేయాలన్నారు, బామ్మగారేమో రమ్మన్నారు అనుకున్నాను, కానీ మీరా? బామ్మే రమ్మంది. ఓకే, బామ్మ చెప్పింది ఆల్రెడీ. కాజల్ బామ్మ కాదు, ఆమె కాజలా బామ్మ, నేను కాజల్. కాజలా బామ్మ. ఓకే చెప్పండి అమ్మా. నమస్కారం. నమస్తే, కూర్చోండి, మేము రెస్పెక్ట్ ఇస్తాం బాగా. థ్యాంక్స్ అమ్మా. లుంగి జారిపోకుండా చూస్తాను. ఆయన పైనుంచి జారకూడదు కదండి. పర్లేదమ్మా, కింద ఉంది. మీ పేరేంటండి? మంత్రి గారు. మా అయ్యగారి పేరు రాజుగారి కోడిపల్లో ఫేమస్ కదా, అట్లా మంత్రి గారు. మీరు మంత్రి గారి ఏం పులావ్ చేస్తారు? మంత్రి గాడి కోడి పొలావ్. మంత్రి గాడియా గారియా? మంత్రి గాడి కోడి పొలావ్. మంత్రి గాడి కోడి పులావ్. కానీ సంక్రాంతి కష్టం కదండి. అంటే థర్డ్ డేకి ప్రస్తుతానికి మాకు కావాల్సింది అరిసెలు, బూరెలు, గారెలు పండుగ రోజు చేద్దు కానీ జంతికలు ఇవన్నీ కావాలండి, చేసి పెట్టేయాలి. ఆ తర్వాత యుఎస్ కి పంపించాలన్నమాట, మా రిలేటివ్స్ ఉన్నారు అక్కడ. తప్పకుండా అమ్మగారు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా భీమవరం అండి, భీమవరంకి వెళ్ళారు అనుకోండి, అసలు మంత్రిగాడి కోడి పొలావ్, మంత్రిగాడి వంట అంటే పడి వస్తారు జనాలందరూ. ఇప్పుడు పెళ్లిళ్ళు కానివ్వండి, పేరెంటాలు కానివ్వండి, భోజనాలు ఎవరి అని అడుగుతారు. పేరెంట్ ఎవరిది, పెళ్లి ఎవరిది అని అడిగిన జనాలు భోజనాలు మంత్రి గారిదే కాదని అడుగుతారు. అంత ఫేమస్ మనం భీమవరంలో. ఆ విషయం బామ్మగారికి తెలిసి బామ్మగారు రమ్మన్నారు. సరే సంక్రాంతికి పండుగ కదా, పండగకి వంటలు అంటే అందరికి బాగా ఇష్టం కదా, చుట్టాలు వస్తారు కదా. చాలా మంచిదండి. మా బామ్మ అంతే, తనకి అన్ని తెలుసు, బాగా ఎక్స్పీరియన్స్ కదా. సరే ఎనీవేస్, మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు? నాకు ఇప్పుడు ఒక 36 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు కూడా వంట చేస్తూ ఉండేవారు. మా నాన్నగారి పేరు వచ్చేసి బీరకాయ, మా తాతగారి పేరు వచ్చేసి సొరకాయ, నా పేరు మంత్రి గారు. నైస్ అండి, చాలా బాగా చెప్పారు మీరు. అయితే ఫస్ట్ ఇప్పుడు మా ఇంట్లో ఏం వండుతారు మీరు? మొదటగా మనం ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా మంచిగా తీపిగా ఉండాలి కదమ్మా. సో మంచి పాయసం కానివ్వు, గులాబ్ జామున్ కానివ్వు, మంచి జాంగ్రీలు, లడ్డూలు. మనకి లడ్డూలు బాగా వచ్చమ్మా. లడ్డూలు చేయాలండి, పండుగకి కావాలి. యుఎస్ లో మా అక్కకి చాలా ఇష్టం అనమాట, యుఎస్ పంపిద్దాము. ఎన్ని పంపిద్దాం? డజన్ పంపిద్దామా? డజన్ నాకే సరిపోతాయండి. అవును, ఎన్ని చేద్దాం మళ్ళా? మరి చూసి అట్లా మాట్లాడితే ఎట్లా అండి? అంటే మనం ఇప్పుడు ఒక డీల్ కొద్దాం అమ్మా. ఇప్పుడు నాది ఎలా ఉంటదంటే, దేశంలో వంట ఒక రోజు వంట కాదు, మనకి ఒక లడ్డూకి ఇంత ప్రైజ్. ఒక లడ్డూకి ఇంత ప్రైజ్ అయితే షాప్ లో కొనుక్కోవచ్చు కదండి. షాప్ లో ఇక్కడ ఎవరు అనుకుంటాము, మంత్రి గారి లడ్డూలు అంటే ఫుల్ భీమవరంలో ఫేమస్, ఎగబడతారు జనాలు. భోజనాలకు వచ్చారంటే ఒక లడ్డు కాదు 3 లడ్డూలు ఖర్చీఫ్ లో కట్టుకొని ఇంటికి తీసుకెళ్లి 3-4 రోజులు తింటారు. అంత ఫేమస్ మన లడ్డూలు అంటే. అవునండి, మీరు ఫేమస్ కాబట్టి మా బామ్మ పిలిపించింది. సరే అయితే ఒక లడ్డుకి పావలా సరిపోతుంది? పావలా మేము చాలా లడ్డూలు చేయించుకుంటామండి. మీరిచ్చే డబ్బులు కాదమ్మా, నాకు ఒక లడ్డుకి 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయల ఒక లడ్డు? ఏమనుకుంటున్నారమ్మా, లడ్డూలు అంటే శనగపిండి తేవాలా, వాటిని జల్లిలో అవన్నీ మేమే కదండి ఇచ్చేది. ఒక మెటీరియల్ కూడా మీరే తెచ్చుకుంటారా? అదే కదా. అయితే ఓకే, మెటీరియల్ కూడా మీరే కొనుక్కుని మీరే తెచ్చుకుంటే
ఓకే. వంటోడు అంటే ఏమనుకుంటున్నారమ్మా? వంటోడు అంటే మీకు అసలు శ్రమ లేకుండా మొత్తం మేము తెచ్చి చేసి మీకు ఇస్తాం, ఖాళీ మీరు తినడం వరకే, అంతే. అట్లా క్యాటరింగ్ ఏమో అనుకున్నానండి. వంటోళ్ళు కూడా ఈ మధ్య ఇలా చేస్తున్నారా? బాగుందండి ఇదేదో. క్యాటరింగ్ చేసేది ఎవరమ్మా? వంటోళ్ళే కదా. అవునండి, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒక్కళ్ళే కదా పిలిచింది మేము. అమ్మా మీతో పాటు మీ గ్యాంగ్ కూడా ఉన్నారా? అమ్మా ఇంట్లో ఎవరు లేరా? ఇంకోళ్ళు ఎవరు ఉంటే పిల్లవమ్మా, వాళ్ళతో మాట్లాడుతా. లేదండి, వాళ్ళకి నేనే, నాతోనే సర్దుకుపోతానండి. వంట ఒకటి చేయడమ్మా, నా ఉంటారమ్మా, మనం డీల్ మాట్లాడుకుంటే మొత్తం జనాలు వచ్చి అందరు పని దిగుతారా? మీరు వంట చేయించిన మొహమేనా మీది? లేదండి, అర్థమైంది చూసి. నేను యుఎస్ నుంచి నిన్నే వచ్చాను, సో నాకు వంట అది ఇది రాదు. ఓకే, అదే అర్థమైతుందమ్మా, చూసాను కింద. మీరు కింద చూడకండి. ఎలా ఉందని చూస్తుందమ్మా. వంటతో పాటు క్లీన్ కూడా చేస్తారా? శుభ్రత పరిశుభ్రత అంటే మనకి చాలా. ఆ మాప్ తీసుకురామ్మా, మన మంత్రి గారు ఫస్ట్ మాపింగ్ చేసుకుంటారు. హలో, ముందు బేరం కుదరాలా? ఏమేం వంటలు చేయాలి, ఎంత, ఎన్ని రోజులు, ఎంతమంది మనుషులు కావాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ బేరాలు కుదిరినాక మీరు నా చేతిలో అన్ని పెడతా, అప్పుడు అడ్వాన్స్ ఏమని ఇస్తే అప్పుడు మొత్తం పనులు. మా బిల్డింగ్ చూస్తుంటే మీకు అర్థం కావట్లా? మాది మేము చాలా రిచ్ అండి, మీరు ఎంత అంటే అంత ఇచ్చేస్తాము. ఎందుకు కింద పెంకుటిల్లు వేసుకొని బిల్డింగ్ అంటే? ఇది లేటెస్ట్ ఫ్యాషన్. ఓకే, ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా. మొన్న పెద్ద బిల్డింగ్ ఉన్నది, అదంతా కూల్పించేసి పెంకుటిల్లు కట్టించాము. కూడా ఇలాగే ఉంటుంది. దోలంకి మేము కుండలు ఉంటాయి కదా, కుండలు కడతాం, కుండలోనే లడ్డూలు పెడతాం. మీరు ఓల్డ్ ఫ్యాషన్ టైప్ అన్నమాట. నైస్. ఇదే నేనే యుఎస్ లో మా ఇల్లు అన్ని ఇలానే ఉంటాయన్నమాట. సరే, మా ఇంటి గురించి పక్కన పెట్టేద్దాం, మీ గురించి మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళ గెటప్ మీదే కదా. చెప్పండి. సో చెప్పండి, ఎంత కావాలి మీకు? అదే లడ్డూకి అయితే 10 రూపాయలు, అరిసి వచ్చేసి 25 రూపాయలు పడుతుంది. అండ్ ఇంకేం కావాలన్నారు? జంతికలు అయితే 5 రూపాయలు అయిపోతుంది. ఓకే, మరి సంక్రాంతి రోజు బూరెలు చేయాలి, గారెలు చేయాలి, అవన్నీ కూడా చేసేద్దాం. రోజు నాన్ వెజ్ వండాలి తప్పకుండా. ఏముండదు, బోటి మాసలో గోంగూర బోటి ఇట్లా వండావంటే చూసారా, ఇప్పుడే సొల్లు కారుతుంది, నోరుతుంది. వండావంటే ఊడ్చుకొని తినేస్తాం. మటన్ అనగానే మళ్ళీ బోన్లెస్ మటన్ అమ్మా. నాకు బోన్స్ కావాల్సింది. బోన్లు ఉండవు అమ్మ మన దగ్గర, ఆడితో పెట్టుకోవడం. అమ్మో నమస్కారం అమ్మా. మరి బోన్స్ అన్ని తీసి పక్కన పెడేస్తారా? మనం కొట్టించడమే, బోన్లు లేకుండా కొట్టిస్తాం, బోన్లెస్ మటన్ తీసుకొస్తాం, వండేస్తాం. గోంగూర మటన్ అద్దరిపోద్ది, గోంగూర బొట్టి అద్దరిపోద్ది. సరేనండి, ఏదో ఒకటి మటన్ ఉంటే చాలు. సరే, అయితే కనుమ రోజు కనుమకి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఇప్పుడు డీల్ క్లోజ్ చేయండి. ఎంత కావాలి మీకు మొత్తం కలిపి? మొత్తం చెప్తానమ్మా, ఒక 10 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్తా. సరే, ఈయన ఆలోచించుకుంటారు. ఈ లోపు మనం ఏం చేద్దాం, షో స్టార్ట్ చేసేయాలి కాబట్టి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసిద్దాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి. సంక్రాంతి వచ్చేస్తుంది కదండి, మేము పిండి వంటలు చేయిస్తాము. మీకు ఎలాంటి పిండి వంటలు కావాలండి? ఏంటండి? మేము పిండి వంటల స్పెషలిస్ట్ అండి, పండగలకి పిండి వంటలు చేయిస్తూ ఉంటాము. మా దగ్గర చాలా వరల్డ్ క్లాస్ స్పెషలిస్ట్ షెఫ్ ఒకడు ఉన్నాడండి, ఆయనతో మేము వంటలు వండిస్తాం అన్నమాట. సో మీకు పిండి వంటలు ఎగ్జాక్ట్లీ, మీకు జంతికలు కావాలా, బూరెలు కావాలా, గారెలు కావాలా, ఏం కావాలో చెప్పండి, మేము చేయిస్తాం. లేదండి, మేము చేసుకుంటాం. మీరే చేసుకుంటారా? మీరు ఏమేమి చేసుకుంటారండి? గారెలు మమ్మీ వాళ్ళు చేస్తారు. ఓకే, కాదు, జంతికలు డిఫరెంట్ వెరైటీస్ చేస్తామండి. స్టార్ జంతికలు. హలో, నమస్తే సార్. మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. మేము ఎంటీపీ పిండి వంటలు స్టార్ట్ చేస్తాం సార్. మేము ఎంటీపీ పిండి వంటలు స్టార్ట్ చేశాం సార్. మా దగ్గర వరల్డ్ క్లాస్ షెఫ్ ఉన్నాడు, పిండి వంటలు చాలా బాగా చేస్తాడు సార్. అతను మా దగ్గర ఉన్నాడు సార్. మీరు మాట్లాడండి అతనితో, ఆయన చెప్తారు ఎలాంటి వంటలు చేస్తారు ఆయన. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్ సార్, బేగంపేట్. పర్లేదు సార్, మేము కొరియర్ చేస్తాం. ఒకసారి ఆ షెఫ్ తో మాట్లాడండి, మీరే కన్విన్స్ అయిపోతారు సార్. ఓకే, ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదండి, నెక్స్ట్ టైం నేను చెప్తాను. లేదండి, ఒక్కసారి జస్ట్ మాట్లాడండి, మాట్లాడేశాక చెప్పండి. మాట్లాడండి సార్. చెప్పండి సార్. మనకి సంక్రాంతి వస్తుంది కదండి సార్, అరిసెలు లడ్డూలు ఫేమస్ సార్. మనం ఆ 2 కూడా హోమ్ డెలివరీ చేస్తామండి. చాలా డిస్కౌంట్లు కూడా నడుస్తున్నాయి. కేజీ లడ్డూలు వచ్చేసి 30 రూపాయలకి అందిస్తున్నాం మనం. అవునా? ఉన్నాయా మీ దగ్గర? ఏంటండి?
సకినాలు ఉన్నాయా? సెకినాలు మన తెలంగాణ స్పెషల్ సెకినాలు చేస్తామండి. మనం ఎన్ని కావాలంటే అన్ని సెకినాలు చేస్తాము. నువ్వులు కూడా వేస్తాం. ఓకే ఓకే. నువ్వులు కావాలంటే నువ్వులతో సెకినాలు చేస్తాం, నువ్వులు వద్దంటే నువ్వులతో సెకినాలు చేయమండి. అంటే ఇప్పుడు చాలా మంది సెంటిమెంట్ ఉంటుంది. అంటే హోమ్ డెలివరీ చేస్తారండి? హోమ్ డెలివరీ చేస్తామండి. హోమ్ డెలివరీకి ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా చార్జ్ చేస్తాం అంతే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. కాల్ చేస్తానండి, ఇదే నెంబర్ కదా సార్? సార్ ప్లీజ్ సార్, ఇప్పుడు ఒకసారి ఆర్డర్ ఇస్తే మేము రాసుకుంటాం సార్. సార్ అసలు మీది ఏరియాలో చెప్పండి, ఎప్పుడు నేను కాల్ చేస్తాను. మీది ఏ ఊరో నేను కాల్ చేస్తాను సార్. కాదు సార్, మీది ఏ ఊరో చెప్పండి. మాకు బ్రాంచ్లు కూడా ఉన్నాయి సార్, ప్రతి ఊర్లో లోకల్ తార్నాకైనా అయితే సూపర్ కదా సార్. హైదరాబాద్ లోనే మాకు 5 బ్రాంచ్లు ఉన్నాయి. తార్నాకలో కూడా ఒకటి ఉంది. తార్నాకలో అంటే మీకు ఫ్రీ హోమ్ డెలివరీ. ఓకే ఓకే, చెప్తాను. ఈ నెంబర్ ఇదే కదా? ఇది కాదు సార్, నెంబర్ రాసుకోండి సార్ ఒకసారి. ఒక్క నిమిషం ప్లీజ్ సార్. చెప్పండి. 77 77 320 320 77 77 321. 321 సార్. ఓకే. ఈ నెంబర్ కి ఫోన్ చేసి ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ అని అడగండి. ఏంటండి? ఈటీవీ ప్లస్ ఛానల్ మస్త్ టైం పాస్ అని అడగండి ఈ నెంబర్ కి ఫోన్ చేసి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? మీ పేరు? బాగుందా? బాగుంది, చాలా చాలా బాగుంది. సో మీ ప్రోగ్రామ్ డైలీ చూస్తూనే ఉన్నా, నాకు కాల్ చేయట్లేదు ఏంటా అని టెన్షన్ తో మెసేజ్ పెట్టేస్తున్నా. కాల్ చేసేసాము. మీరు కావాలని జోక్ చేశారు కదా పిండి వంటకం అని. మేము కావాలని ప్రాంక్ కాల్ చేసాము, నువ్వు గుర్తుపట్టలేదు. థ్యాంక్ యూ. ప్రాంక్ కాల్ చేశారా? సర్ప్రైజ్ చూసాం. సర్ప్రైజ్ అయ్యావా? ఫుల్ గా సర్ప్రైజ్ అక్కయ్య. పాపం మీ ఆయన బుక్ అయిపోయాడు అక్కయ్య. డైలీ నేను ఒకదాన్ని చూసా, అతను ఉండడు కదా ఇంట్లో. అవునా? చెప్పు. ఈటీవీ ప్లస్ చైతు కాజల్ ఫోన్ చేశారు. కేజీ లడ్డూలు, కేజీలు జాంగిరీలు ఎవరు ఫ్రీ హోమ్ డెలివరీ ఇవ్వరు, అంత కక్కుర్తి పడమాక. ఓకే అన్న, ఐఎమ్ సో హ్యాపీ. వి ఆర్ ఆల్సో సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. వాళ్ళ గెటప్ స్పెషల్ కాబట్టి మన చైతు ఇలా ఉన్నాడు. ఏంటంటే చేస్తున్నారు. ఇందాక శానిటైజర్ తో ఆయన మొత్తం అలా క్లీన్ చేసుకుంటా అని చెప్పారు, కానీ నాకైతే షేక్ హ్యాండ్ నేనైతే ఇవ్వలేదు. ఏంటమ్మా, ఏంది ప్రాబ్లం? ఏం లేదు, మీదెందుకు అంత పొడుగ్గా ఉంది? నాదంతే పొడుగ్గానే ఉంటది. నీదేంది చిన్నగా ఉంటుందా? నాకే నా దగ్గర ఏం లేదుగా చిన్నగా ఉండడానికి. నీ దగ్గర లేదా? నా దగ్గర ఉన్నది చాలా పొడుగు, చాలా గట్టిగా కూడా ఉంటది. చూస్తా ఒకసారి. అంటే ఇందాక ఆల్రెడీ వస్తున్నప్పుడు చూసా అంటున్నా. బాగుంది. చూసా ఇదంతా ఎంత బాగుందో? అవును బాగుంది. దీనికంతా మట్టుంది. యా ఎంత నల్ల. బేరం కుదిర్చమ్మా. నాకు అవతలు చాలా మంది ఉన్నారు. మహేష్ బాబు గారి ఇంట్లో, చిరంజీవి గారి ఇంట్లో, వీళ్ళందరికీ సంక్రాంతికి పండగలకి మనం వంటలు చేయాల్సింది మనమే. అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో కూడా బేరం కుదుర్చుకోవాలా? నేను చెప్పాను కదండి, ఎంత అయితే అంత ఓకే అన్నాను. మరి ఏంది, ఎప్పుడు రావాలి, ఎన్ని చేయాలి, ఎన్ని కేజీలు కావాలి, ఏం కావాలి? 10 కిలోలు. ఏంది 10 కిలోలు కావాలి? 10 కిలోల లడ్డూలు, 10 కిలోల చక్కెరాలు, 10 కిలోల అరిసెలు, బూరెలు. అవన్నీ పండగ కదమ్మా. ముందు స్వీట్లు ఏమన్నారు మీరు? లడ్డూలు, అరిసెలు, చక్కెరాలు అంతే కదా? 4 అంతే. ఇంకోటి ఉంటుంది, దాని లోపల కొబ్బరి ఉంటుంది, దానిపైన ఇట్లా కజ్జికాయ, అది కావాలి. అది కూడా 10 కిలోలు కావాలి. ఓకే అంతే. అయితే నేను మంగళం పంపిస్తాను. నా జూనియర్ ఆమె నా దగ్గర నేర్చుకుంటుంది, అది సరిపోద్ది. నాకు మినిమం ఒక 100 కేజీలు లేకపోతే 50 కేజీలు లేకపోతే ఒక 10 వెరైటీలు ఉంటాయి కానీ మనం దిగం రంగంలోకి. మీకు 10 వెరైటీలు వచ్చు కదా, ఆ 10 వెరైటీలు చేసేయండి. డబ్బులు ఇస్తాం. సరే అడ్వాన్స్ ఇయ్యమ్మా. ఎంత కావాలి? ఓకే 50,000. 50,000. ఓకే సరే, 50,000 అడ్వాన్స్ నేను ఇస్తాను ఇంకాసేపట్లో. బట్ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలోంచి మురళికి కాల్ చేద్దాం. మురళీధరుని మోహన గానము మరల విని అడినదే. హలో హాయ్ మురళి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. వెల్కమ్ అండి. మీతో ఫోన్ కలవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడి నుంచి? తణుకండి, వెస్ట్ గోదావరి. తణుకండి. వెస్ట్ గోదావరి, మన భీమవరం దగ్గరే తణుకు. ఓ సూపర్. ఇవాళ గెటప్ స్పెషల్ లో వంటల స్పెషలిస్ట్ మంత్రి గారు ఉన్నారు, మాట్లాడు.
ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. బాబు గారు ఎప్పుడన్నా రాజుగారి కోడిపిల్ల తిన్నారా? ఉన్నాయండి. మీరు వస్తే మీకు చాలా సంతోషం అండి. తప్పకుండా. ఇగో మంత్రిగారి కోడిపిల్ల అని మన భీమవరంలో చాలా ఫేమస్, వెళ్ళి తినండి. అవునండి. మీరు కూడా వస్తే మస్తుగా చేద్దామండి సంక్రాంతికి. సంక్రాంతికి ఇప్పుడు వంటలు ఉండాలి కదా, ఏం వండుతున్నారు మీ ఆర్డర్లు? ఏం వండుతున్నారండి? అన్ని అరిసెలు, సున్నుండ్లు, గారెలు, అన్ని ఉంటాయండి. ఎందుకన్నా నాజూక్ చేతుల్ని ఎందుకన్నా పరిపెట్టిస్తావు? మనకి చెప్పచ్చు కదా, మనం వండి పెట్టేవాళ్ళం. మీ ఆర్డర్ మీరు ఆర్డర్ ఇస్తా, మీరు తెస్తారంటే. మరి ఇవ్వన్నా, మనం ఆర్డర్ తీసుకోవడానికే ఉన్నాం కదా. చెప్పు, ఎన్ని లడ్డూలు కావాలి, ఎన్ని కేజీలు లడ్డూలు, ఎన్ని కేజీలు అరిసెలు, ఎన్ని కేజీలు సున్నుండలు, ఎన్ని కేజీలు జాంగ్రీలు, ఎన్ని కేజీల కజ్జికాయలు కావాలో చెప్పేసి మనం రాసుకొని పంపిద్దాం. సరే అండి. అయితే ఒక 2 బస్తాలు సున్నుండలను 30 కేజీలు అరిసెలు కావాలండి. ఏంది ఉల్లిపాయలు అనుకుంటానండి బస్తాలతో పంపించడానికి? మళ్ళీ ఓడివే. మాకేమి తక్కువ సరిపోవండి, కేజీల లెక్కన వద్దు, మాకు బస్తాల లెక్కన కావాలండి. బస్తాల లెక్కన కావాలి. అలా బస్తాల లెక్కన పంపించేస్తే నలిగిపోతాయి, పిసికేస్తారు జనాలందరూ. కాటన్ లో పంపిస్తాం, మనం డబ్బాల్లో పెట్టి ప్యాకింగ్ చేసి పంపిస్తాం మంచిగా. ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా నైస్ టాకింగ్ టు యు. బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్. ఏంది నవ్వుతున్నానమ్మా? నవ్వుతున్నారా? ఇన్స్టాల్మెంట్స్ లో నవ్వుతున్నారు. నేను కూడా డబ్బులు ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వచ్చా? అడ్వాన్స్ ఇప్పుడు 50,000 ఇవ్వండి, స్వీట్లు సగం అయినాక 50,000 ఇవ్వండి, మొత్తం అయినాక 50,000 ఇచ్చేయండి. 1,50,000. 1,50,000? అవునమ్మా. సూపర్ అండి, నైస్. ఇదిగోండి 50,000. ఇదిగోండి స్వీట్లు. ఇది ఆట కదా, స్పెషల్ కదా. ఇన్స్టెంట్ మరి, ఇన్స్టెంట్ స్వీట్లు నీకు ఇచ్చేసాం. మరి ఇప్పుడే వద్దు, వండాలి, కంటెంట్ ఇవ్వాలి కదా. ఓకే, ఇదిగోండి 50,000. ఉండమ్మా, ఇదిగోండి స్వీట్లు, మొన్న ఆల్రెడీ వేసి పెట్టాం, తీసుకోండి. థ్యాంక్స్ అండి. హై బాగున్నాయి, కానీ ఏంటండి కలర్లెస్ ఉన్నాయి. బూసి పట్టింది అది. మీరే ఉంచుకోండి. థ్యాంక్స్ అమ్మా, వెళ్ళొస్తానే. ఎందుకు? అయిపోయింది కదా. ఏంటి షో అవ్వలా ఇంకా? ఏం చేయాలి ఇప్పుడు? 12 వరకు ఉండాలి. పెగ్గేసుకుని ఏంటండి కైని అంటారు, పెగ్ అంటారు, ఏం చేస్తున్నారండి మీరు? ఏం చేయలేదమ్మా, ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళకండి. కష్టపడుతున్నాను, కష్టపడేప్పుడు కొంచెం చూడమ్మా, నీ పక్కన కూర్చున్నా సోటలు కూడా పడుతున్నాయి, వెళ్ళి కొంచెం తుడుచుకొని ఓ పెగ్గేసుకుని వస్తాను. నేను అంత హాట్ ఉన్నానా మీకు? చాలా హాట్ ఉన్నా తల్లి. చూడకండి అట్లా. చెప్పండి, ఏంది ఇప్పుడు బ్రేక్ తీసుకుంటున్నారా? తీసుకోమంటారా? నేను వెళ్ళొస్తాను, బ్రేక్ తీసుకోండి. తీసుకుందాం, కానీ ఒక కాలర్ తో మాట్లాడాక తీసుకుందాం. తప్పకుండా మాట్లాడండి. సరే, చాలా మంది రెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ నుంచి పద్మాకి కాల్ చేద్దాం. అమ్మో ఉండమ్మా, నేను మాట్లాడుతాను. నువ్వు మాట్లాడుతుంటే ఒక బేరం కూడా కుదరట్లేదు, మాట్లాడుకుని బేరం సెట్ చేసుకుంటారు. ఇందాక సరేలేండి, మీ ఇష్టం. హలో హలో పద్దు గారమ్మా? అవునండి. అమ్మా నమస్తే అమ్మా, నా పేరు మంత్రిగాడమ్మా. ఎవరండి? నా పేరు మంత్రిగాడు, నేను వంటోడిని, భీమవరం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అమ్మా నీకు. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నావు పొద్దు? నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. మాది విజయవాడే. ఎక్కడ విజయవాడలో? విజయవాడ తెలియదు నాకు, మేము కొత్తగా వచ్చాం విజయవాడ. ఏ ఊరు నుంచి వచ్చారు విజయవాడకి? ఏ ఊరు నుంచి వచ్చారు విజయవాడకి? మేమా రాజమండ్రి నుంచి వచ్చాం. ఓకే, ఊరే ఉండు, మాది భీమవరం పక్కనే రాజమండ్రి. ఎందుకమ్మా నీరసంగా మాట్లాడుతున్నావు? లడ్డు తింటావా? లడ్డు కోల్డ్ జలుబు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా తల్లి? లడ్డూలో కొంచెం ఇలాచి ఎక్కువ వేసుకుని తిని తల్లి, హాంఫర్ట్ మాయమైపోద్ది కోల్డ్. అలాగే కొంచెం పంచదార పౌడర్ కూడా జల్లుకో లడ్డు మీద, బాగుంటది. అమ్మా ఇగో ఇప్పుడు సంక్రాంతికి పండగలకి స్వీట్లు చేస్తారు కదా, మీ అమ్మగారికి ఏమైనా స్వీట్లు కావాలేమో చెప్పు, ఏది పంపిద్దాం. అమ్మకైతే ఫ్రీ. అలాగే. మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్. మీ నాన్నగారు హైదరాబాద్ లో ఉన్నారా? అవునండి. అయితే డబ్బులు ఇవ్వాలమ్మా. హలో పద్దు, నీకు కావాలా లడ్డు? వద్దు. పద్దు బాగుంది పద్దు,
వద్దు లడ్డు వద్దు, నాకు ఇవ్వండి ఒక ముద్దు. కావాలా? సరే మనం డీల్ తర్వాత కుదుర్చుకుందాము. పద్దు నీతో పని అయిపోయింది ఇంకా. బాయ్. నైస్ టాకింగ్ టు యూ. బాయ్ బాయ్. ఎప్పుడెప్పుడు ముద్దు పెట్టేద్దాం అనుకుంటున్నారు ఏంది? బాగా చెప్పేసారు. మరి మీరు నాకు అన్ని 1,50,000 ఫ్రీగా ఇస్తున్నానంటే ఒక్క ముద్దు ఇవ్వలేనా? ఇస్తారా? ఇస్తా. మరి 1,50,000 ఇందాక తీసుకుని 50,000 అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసేయండి. తీసుకో, నీ ముద్దు కోసం ఎంత మరి ముందు వంటలు చేయండి, ఆ తర్వాత ముద్దిస్తా. ఇలాంటి సిరికారాలు పెట్టారు మీ అమ్మాయిలు, అందుకే నేను పెగ్గేసుకుని వస్తాను చెప్పి. ఆగండి, మీకు కావాల్సిన ఒక ముద్ద కదా. సరే ఎక్కడ ఎక్కడిస్తాం ఇస్తాం ఎక్కడన్నీ. సరే మీరు ముద్దు కావాలి అన్నారు, ఎక్కడ అనేది మీరు చెప్పట్లేదు, సో నా ఇష్టం. ఓకే, వాళ్ళ థర్స్డే స్పెషల్ గెటప్ స్పెషల్ లో చైతుగాడి ఇవాళ చాలా మంచి గెటప్ వేసాడు అండ్ చాలా మంచి మంచి వంటకాలు కూడా వండుతాను, అది చేయండి ఇది చేయండి అని టిప్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. కానీ ప్రస్తుతానికి మాత్రం గరిట అడ్డు పెట్టుకుని చాలా సిగ్గుపడుతున్నాడు. సిగ్గు కూడా ఇన్స్టాల్మెంట్స్ లో మళ్ళీ పెడుతున్నారండి. అంటే ఇప్పుడు ఎన్నో మంటల ముందు కూర్చున్నాం, ఎంతో వేడి ముందు కూర్చున్నాం, కానీ మీరు పెట్టిన తర్వాత నాకు వేడెక్కిపోయి చవడలు గారిపోతున్నాయి. అమ్మ గారిపోయింది ఇందాక బ్రేక్ లో. ఓకే, అమ్మగారు ముద్దు పెట్టారు నాకు. యుఎస్ లో కూడా ఇదే వేసేవారు మీరు? యుఎస్ లో ఇదే వేసేవారు, అందరికి ముద్దులు పెట్టుకుని వచ్చారా? బాగా సంపాదించారు. కాదండి, నా లిప్స్ కలర్ ఏంటి, మీరు పెట్టుకున్న లిప్స్టిక్ ఏంటి? ఇప్పుడు లిప్స్టిక్ మార్చారు కదా, ఇక్కడ అతుకుపోయిందని చెప్పేసి. నిజం బయట పడిపోయాక ఇందాక లిప్స్టిక్ పింక్ ఉండే అండి, అది నాకు పెట్టేసారి పోయిందని చెప్పేసి ఆరెంజ్ లిప్స్టిక్ వేసుకున్నాను. మీరు చూసారు కదా ఇందాక నాకు ఏ లిప్స్టిక్ ఉందో, ఇప్పుడు కూడా అదే ఉంది. చూడండి, ఇది ఒక పెద్ద నమ్మలేని నిజాలు. నమ్మలేని నిజాలు చూడండి. నేను లిప్స్టిక్ నేను నా మూతితో నేను ముద్దు పెడితే అంత అంత చండాలంగా ఉంటదా? ఇంకా దరిద్రంగా ఏం కాదు, నేను కావాలని పెట్టుకొని చూపిస్తాను. చూడండి, చూసారా ఎంత నీట్ గా ఉంటుంది. క్లోజ్అప్ చేయండి, ఏదో ఒకసారి చూపి. చూసారా ఇంత అందంగా ఉంటుంది ఏదో ఒకసారి చూపి అమ్మా. నేను ముద్దు పెడితే నీ చూడ అది చండాలంగా ఉంది. సరే ఒకసారి చూపి. ఇప్పుడు చూపి ఇప్పుడు అలాగే ఉంటది మళ్ళా. నన్ను రెచ్చగొట్టావు, నన్ను రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతాను. ఉండు ఎక్స్ట్రా చెయ్యి మాకు. చూసావా ఎంత ఉందో గరిట? చూస్తున్నాను అప్పటి నుంచి. చావు కొడుతున్నారు కదా, చూపించి చూపించి. ఒక్కసారి ఇట్లా లేపినా అంటే అంతే, ఇంకా అన్ని పైకి పోతాయి అంతే. లడ్డు లోట్లో పడాలా కమ్మగా, అంతే. ఇంకా మరో లడ్డు కావాలంటే మళ్ళా మూతికి లిప్స్టిక్ అంటించేసుకుని నేనే పెట్టా అంటున్నారుగా. బ్రేక్ లో ఏం జరిగింది ఎవరికి కనిపించింది? ఆయన ఇన్స్టాల్మెంట్ లో నవ్వుతున్నారు. అయిపోయిందా నవ్వు? అమ్మా ఇప్పుడు పండక్కి నేను చూడలేకపోతున్నాను, అది కొంచెం తుడుచుకోండి. తప్పకుండా అమ్మా, నువ్వు ఏది అడిగితే అది. బుగ్గ మీద కూడా ఉంది. బొగ్గ మీద ఉన్నాయి, బొగ్గ దిష్టి లెక్క ఉంటది. సరే ఇంతకీ ఏంటి, మీరు వంట చేస్తారా లేదా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు 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 అర్జెంటే ఉందమ్మా. బామ్మగారు కూడా ఇంట్లో లేరు. బామ్మగారు వచ్చాక బామ్మగారితో కూడా ఒకసారి మాట్లాడి. బామ్మగారితో మాట్లాడినా నాతో మాట్లాడినా ఒకటే. ఇద్దరు సేమ్ ఏజ్? బామ్మకి మన వాళ్ళకి ఎంత ఏజ్ డిఫరెన్స్? నేను ఇంకా చెల్లి అనుకుంటే. ఎట్లా అనుకుంటావు నేను బామ్మ బామ్మ అంటుంటే? ఇప్పుడు బామ్మలు కూడా యుఎస్ నుంచి అన్నారు కదా, యుఎస్ లో బామ్మలు ఎలా ఉంటారు? సేమ్ ఇలాగే ఉంటారు కదా. ఇగో ఇందాక ప్రాంక్ వీడియోలో చూడలే, ఆ హెయిర్ స్టైల్ ఆ డ్రెస్సులు సేమ్ ఇలాగే అనిపించారు అంతే. మీరు మేకప్ వేసి కవర్ చేశారు, వాళ్ళు మేకప్ వేయలేదు, అంతే తేడా. మీరు చాలా ఎక్కువ చేస్తున్నారండి వంటోడు. మరి వంట ఎక్కువ చేయకపోతే కడుపు నిండాలి కదా అందరికి. వచ్చిన దగ్గర చేంజ్ చేయట్లేదు. ఎక్కువ చేస్తాను మీరు మాటలు ఎక్కువ చేస్తున్నారు, వంటలు ఇంకా స్టార్ట్ చేయలేదు. వంటలు స్టార్ట్ చేయాలంటే మీరు డబ్బులు ఎత్తే వెళ్ళి ప్రొవిజన్స్ కి వెళ్ళి అన్ని 50,000 మళ్ళీ తీసుకున్నావు. ముద్దు కోసం ముద్దిస్తే వంటలు సరుకులు ఎన్నో 1,00,000 చెప్తా ముద్దు కోసం. ఏందమ్మా ముద్దు మరి నాకు తిరిగి రా ఇచ్చేస్తా. వద్దులే కూర్చో అక్కడే. సరే లడ్డు కావాలా? లడ్డు కావాలి, జంతికలు కావాలి, జాంగ్రీలు కావాలి, సున్నుండలు కావాలి, తర్వాత జంతికలు కావాలి, చక్కినాలు కావాలి. చెయ్యి. అది కడుపా చెరువా అన్ని తినేస్తా. పంపించాలని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఇగో నువ్వు ఇట్లా కైకేమన్నావు అనుకో, నీకు వంటోడు కావాలి. యుఎస్ కి నువ్వు స్వీట్లు పంపించాలి. నువ్వు కాకపోతే ఇంకోడబ్బా. మనం మించినోడు ఎవరున్నాడా? చూసినా ఎంత ఉందో. అడుగు పెట్టాడు అనుకో నరికి పాడాడు. అంతకన్నా పెద్ద
పెద్ద చూసాము ఎల్లును పెద్ద పెద్ద చూసావు కానీ పనికొచ్చే చూసి ఉండవు. ఇది బాగా పని చేస్తుంది. దానికి మట్టి అంటుకుని ఉంది, శుభ్రంగా ఉన్నాయి చూసాం మేము. చాలా మట్టి అంటుకుందంటే ఎంత కష్టపడిందో ఆలోచించు. శుభ్రంగా ఉన్నదానికి పని పాట లేదు, పని లేదు కాబట్టి శుభ్రంగా ఉంది. పనిలోకి వచ్చిందంటే మట్టి అంటుకుంటది. పని లేదు కాబట్టి మట్టి అంటుకుంది మూలపడి. ఫ్రెష్ గా చాలా నీట్ గా క్లీన్ గా ఉంటుంది. ఓకే నీకు ఫ్రెష్ కావాలి అంతే కదా. రే ఇంకో గరిట అవసరం నాకు నువ్వే వద్దు. గరిట ఎందుకు? వెళ్ళిపోమంటావా? మరి ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి? నువ్వు చేసే పనులు ఏంటి? ఏంటమ్మా నువ్వు చెప్పు, ఏం కావాలని మీ చేసి పడతా ఉంటున్నాం కదా. రాజమండ్రి ఈడ సారీ ఏ ఊరు చెప్పిన ఇందాక? సరేనండి, చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి ఒకరు కాల్ చేద్దాం. ఎవరు చేద్దాం? మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం. ఓకే హలో 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 హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీ పేరేంటి? సురేష్ అగా మా పేరు. సురేష్, ఎక్కడి నుంచి? రాజమండ్రి. రాజమండ్రి. ఇవాళ ఏంటి అన్ని ఆ సైడ్ కాల్ చేస్తున్నాయి? ఎవడున్నాడు ఈడ? భీమవరం బుల్లోడు ఈడ. హాయ్ సురేష్, నమస్తే. ఐఎమ్ ఫైన్. నువ్వు ఎట్లున్నావు? సూపర్ గా ఉన్నా. ఏంది సంక్రాంతి గాలిపటాలు కోడి పందాలు వెళ్తున్నావా? కోడి పందాలు పెంచా 4 రెడీగా పెట్టాను. కత్తి పెట్టావు దానికి? కత్తి పెట్టావు కోడికి? బొక్కలో వేస్తారు అట్లా. అప్పుడు కొంటాం, పందాలు వేసినప్పుడు కొని పెడతాం. మంచిది. జీడిపప్పు బాదం పప్పు ఎక్కువ పెట్టు పందెం కోడికి. బాగా బలవాలా, 4 ఎక్కువ ఉండాలా. గట్టిగా పెడుతున్నాను, 4 గంటలకి 4 అయ్యే మళ్ళా అంతే. మరీ ఎక్కువ చేతులాగా అయిపోయింది అనుకో, అది ఎగరని కూడా ఎగరలేదు, కూర్చుని ఉంటది. నీలా పెంచినాక సూపర్. కత్తిలా పెంచాలి నాలా. సూపర్. తర్వాత వేరే కత్తి పొడిస్తే చచ్చిపోద్ది, కూర వండుకొద్ది. ఎందుకు చచ్చిపోద్ది కానీ మా ఇది గెలిచే కోడి, ఓడించే కోడి. హలో హలో. సరే, ఇంతకీ వాళ్ళ పిండి వంటలు చేసే చాలా మంచి వంటవాడు ఉన్నాడు, చాలా మంచి అని చెప్పుకుంటున్నాడు. మరి మంచివాడు కాదో తెలియదు. మొత్తానికి నువ్వు ఏమన్నా వంటలు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. నాకు అరిసెలు, జంతుకులు, బూర్లు, గారెలు కావాలి. ముక్కలో పెట్టుకుంటావు అన్ని కావాలా నీకు? అదేమన్నా దూదా ముక్కలో పెట్టుకోవడానికి? మా ఫ్రెండ్స్ కి మొత్తం పంచి పెడతాను. మీకు ఎందుకు? మీరు ఆర్డర్ తీసుకోవాలి, చెయ్యాలి అంతే. మేము ఏం చేసుకుంటే మీకు ఎందుకు? లేదు బిజీ ఉన్నా, నేను ఆర్డర్ తీసుకోవట్లా ఇప్పుడు. అదే అబ్బా, అప్పటి నుంచి ఎంత ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఏమీ చెయ్యట్లా. పిట్ట కొంచెం కూతకన్నా అన్నట్టు. పిట్ట కొంచెం కాదు, అసలు ఏం లేదు అక్కడ. చెప్పడం తప్ప చేసేది ఏం లేదు. మ్యాటర్ నిల్లు, మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. మ్యాటర్ నిల్లు అన్నారు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆ మ్యాటర్ నిల్లుడికి ముద్దు పెట్టారు. ఇంకేం కావాలి చెప్పండి. మాట్లాడుతుంది నేను ఇంత లిస్ట్ చెప్పాను, ఇప్పుడు ఒక్కడు కూడా సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు నిల్లు కాబట్టి పెట్టారు. క్వార్టర్స్ పడుకున్నారా ఏంటి? కాదులేనన్నా. అయ్యో సురేష్ కోపడమాక. ఏం లేదు, ఇప్పుడు మనకి మేడం దగ్గర మంచి ఆర్డర్ వచ్చింది సంక్రాంతికి. సో మేడం దగ్గరే 10 రోజులు ఉండాలా, రాత్రి పగలు ఇక్కడ వంటలు ఉండాలి కదా. సో అందుకే నీ ఆర్డర్ తీసుకోవట్లేదు. డే అండ్ నైట్ కష్టపడతారా? మళ్ళీ డే అండ్ నైట్ కష్టపడిపోతే ఎట్లా వస్తాయి? మంచి వంట రావాలంటే రాత్రి పగలు కష్టపడాలా. అలాంటిది ఇలాంటి వాళ్ళకి వంటలు చేయాలంటే ఇంకా కష్టపడాలా. ఓకే, అయితే అక్కడ అయిపోయాక ఇక్కడికి వచ్చాను, రాజమండ్రికి వచ్చాయి. మరి వస్తాను ఎలాగో భీమవరం వెళ్తాను కదా, వచ్చే దారిలో రాజమండ్రి వస్తుంది కదా, అక్కడ తగిలి ఇక్కడ మిగిలిన తీసుకొచ్చి నీకు ఎత్తాలి, పంచిపెట్టుకో సరేనా? నాకు ఇక్కడ ఫ్రెష్ గా చేయాలి మళ్ళీ. ఓ ఫ్రెషా? ఓకే సరే చేద్దాంలే. మీరు అంత మొహమాట పడుతున్నారు. ఇగో మస్తు టైం పాస్ కదా షో పేరు. మస్తు టైం పాస్ వాళ్ళు అందరూ అడగడం నేను చేయకపోవడం చేసేద్దాంలే సురేష్. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకేనన్నా, ఉంటామా? బాయ్ అన్న. బాయ్ సురేష్. ఏంటమ్మా నువ్వే పిస్తున్నావు అనుకుంటే నీకన్నా పీసుగా లెక్కున్నారు ఒక్కొక్కళ్ళు. మరి మీరు చెప్పే రేట్స్ కి పిసినారితనం బయటకు వచ్చేస్తుంది. అట్లా పిసినారితనం ఉంటేనే బయటకు వస్తుంది, లేకుండా బయటికి రాదు. లేకపోయినా వస్తుంది ఇలాంటి వాళ్ళు ఉంటే. లడ్డూలు తినే మొహమైనా కాదు తెలీదు. నాకు తెలిసి వెళ్ళి భోజనాలకి వెళ్ళి 3-4 లడ్డూలు ఖర్చులో కట్టుకుని వచ్చి తినే రకంలో అనిపిస్తుంది. చాలా చేస్తున్నారండి మీరు, చాలా ఎక్కువ చేస్తున్నారు. కొంచెం వంటలు కూడా చేస్తే బాగుంటుంది. మరి ఆయనతో నేను ఇంకాసేపు వంటలు చేస్తాను. చూసారా ముద్దు. హలో గౌరవం, మాది ఎట్లాంటి కుటుంబం అనుకుంటున్నావు? కనిపిస్తుంది ఎంత కుటుంబం. మరి చాలా మంచి కుటుంబం కాబట్టి గౌరవ మర్యాదలు ఉన్నాయి కాబట్టి ఆయన అని పిలుస్తున్నాం. ఇందాకేంటమ్మా గౌరవం గీరవం అంటున్నావు?
అదంతా పక్కన పెట్టేసేయండి. ఎందుకు పక్కన పెడతాం? గౌరవం ఉన్న ఇల్లా ఇది? గౌరవం ఉన్న కుటుంబమా లేకపోతే గౌరవం వేసుకున్న కుటుంబమా? హలో, మా కుటుంబం గురించి మాట్లాడొద్దు. నేను షో కోసం నేను యాంకరింగ్ చేస్తాను కాబట్టి ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటాను. మా కుటుంబం గురించి, మా గౌరవం గురించి మీరు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. అసలు కుటుంబం ఉందా నీకు? ఏంటండి మీరు నా కుటుంబం గురించి మీకెందుకండి? అమ్మా, స్వీట్లు చేస్తే నీ కుటుంబం కాకపోతే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళ కుటుంబాలకే మేము చేసేది ఉంది కాబట్టి యుఎస్ లో ఉన్నారు అక్క. ఏం చెవుడా మీకైనా మతి మరపాలకు నేను పిచ్చా? అదే యుఎస్ లో ఉన్నారు కాబట్టి ఎంతసేపు నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు. అదే ఇంట్లో ఎవరైనా ఉంటే పంపించేసారు కదా. ఏంటా చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి? ముందు మీరు లేవండి, బయటకు వెళ్ళండి. పోండి, బయటికి పోండి, బయటికి పోండి, లేండి. అయ్యో, మళ్ళీ దొరకని చెప్తా. అవసరమే లేదు. మీలా మాట్లాడి మీలా చండాలంగా చూసే వాళ్ళకి మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. పోండి. లుంగి చూసావా? ఏంట్రా ఎత్తుతున్నావు? లుంగి కట్టి దోపి గరిటి భాషల్లో పెట్టారంటే స్వీట్లు హాట్లు బయటికి ఇలా వస్తాయి, కమ్మగా ఉంటాయి. ఒక్కసారి బయటికి వెళ్ళారంటే మళ్ళీ అడుగు పెట్టిన. ఆలోచించుకో. అవసరం లేదు, పోండి, బయటికి పోండి. ఇంకోసారి ఆలోచించుకో. 100 సార్లు ఆలోచించని చెప్తున్నా, పోండి, బయటకు పోండి. అంతే అంటావా? అంతే. కానీ అమ్మా, నీకు తెలీదు, యుఎస్ లో మీ అక్క ఉంది కదా. అవసరం లేదు, ఇంక మీరు మాట్లాడద్దు. ఓ అక్కో విను, యుఎస్ లో మీ అక్క ఉందా? మీ అక్క నన్ను పంపింది ఇక్కడ. మెహజరీన్ అంట మీ అక్క పేరు. అక్కేంట్రా? మా బామ్మ కదా పిలిచింది. కాదు అలా చెప్పమంది. సరే, మా అక్క మా బామ్మ. కారణం ఏంటో తెలుసా? నాకు నీ బిహేవియర్ నచ్చలేదు, నీ చూపు అంతకంటే నచ్చలేదు, నీ మాట అంతకంటే నచ్చలేదు. పోయి మీ అక్క ఫోన్ చేసి చెప్పుకో. మీ అక్క నన్ను పంపించింది, మీ అక్క వాళ్ళ నాకు డబ్బులు ఇచ్చింది. అక్క నన్ను ఇక్కడ పంపించడానికి కారణం ఏంటంటే నీకు మూసరోగం అంట కదా, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటావు, ఇనపతి చేతిలో పెట్టమని పంపించింది. నాకు మూర్తిలోకి రాలేదు కదా, వస్తుందేమో. పడిపోలేదు కదా. నాకు నీ గరిట వద్దు, నీ సేవలు వద్దు, నువ్వు పో బయటికి. నేను పోను. ఏంటండి ఇది? మీ అక్క అసలే కయ్యాలి. ఒక్కసారి కయ్యిందనుకో భయం, వణికిపోతా. హలో, మా అక్క గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరురా? నేనా? మీ అక్క పంపిన వంటగాడిని. పో బయటికి పో, నాకు అవసరం లేదు. పోను. నేను మా అక్కకి ఫోన్ చేసి చెప్పుకుంటానులే. పోను నేను. వీడు అస్సలు నా మాట వినట్లేదు. వచ్చినట్టుంది రాదు. హలో, పట్టుకోమ్మా. కదిలేవు, రాలేదనుకుంటా. చెప్పు. నేను అలిగాను. అలిగావా సిట్టి సిలక, దిగవా నేల వంక, లడ్డు కావాలా జాంగిరీ కావాలా, చెప్పు నా తల్లి సిలక. ఏం కావాలో ముందు నుంచి చెప్తున్నాను. ఇప్పటి వరకు ఏమైనా చేశారా మీరు? చేయడం అంటే ఇది ఏమన్నా వెంటనే ముద్దు పెట్టడం అనుకున్నావు ఏంది? వంట చేయాలంటే పిండి కలపాలా, నూనె కాగాల, దాంట్లో వేయాలా, పిసకాలా, లడ్డూలు చుట్టాలా. మా అక్క అడ్వాన్స్ ఇచ్చింది అన్నారుగా, వెళ్ళి తెచ్చుకుని చేయండి. మీ అక్క అడ్వాన్స్ ఇచ్చింది, ఎనపతి తీసుకొచ్చి నీకు మోషన్ వచ్చినప్పుడు చేతిలో పెట్టమని, వంట చేయమని కాదు. సరే పో బయటకు. నేను పోను. చూస్తున్నా మీరు కూడా ఇలాగే మాట్లాడాలనుకుంటున్నారా? సింపుల్, కింద కనిపిస్తుంది నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి, సరదాగా ఉంటది. అందుకే దీన్ని అంటారు మస్తు టైం పాస్ అని. గాడ్ ఫెడ్ అప్. ఐ వాంట్ హ్యూజ్ లాఫ్. ఇప్పుడు యుఎస్ నుంచి వచ్చావు నువ్వు, ఇంగ్లీష్ కూడా సరిగ్గా రావట్లేదు నీకు. ఎందుకండి నా ఇంగ్లీష్ గురించి, నా యుఎస్ గురించి? బాబోయ్, బాగా బుర్ర తినేస్తున్నాడు వీళ్ళ. బుర్ర తింటున్నాడు కాబట్టి నేను ఇప్పుడు అర్జెంట్ గా ఇంకొకరు బుర్ర తినాలి, అందుకే ప్రాంక్ కాల్ చేసేద్దాం. ఎస్, ఇట్స్ టైం ఫర్ అ ప్రాంక్ కాల్. శ్రీకాంత్ ప్రవీణ్ కి కాల్ చేయమన్నాడు, బాగా ఆడుకోమన్నాడు. సో కాల్ చేద్దాం. వద్దండి. వెళ్ళిపో అని చెప్పేసి నాకు చెప్తా ఏంటి ప్రాంక్ చేయమని? వస్తా, బాగా వస్తా. హలో 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 బాబు, అమ్మున్నారా? ఎవరు మాట్లాడేది? ప్రవీణేనా మాట్లాడేది? హలో హలో, శ్రీకాంత్ మాట్లాడేది? అవును. శ్రీకాంత్, నా పేరు మంత్రిగాడమ్మా. ఓకే. మీ అమ్మగారు వంట గురించి నాకు ఫోన్ చేశారు. మీ అమ్మగారు ఫోన్ పని చేయట్లేదు, ఈ నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్ ఫోన్ చేశాను. సంక్రాంతికి లడ్డూలు అరిసెలు కావాలన్నారమ్మా. అరే అవును అంకుల్, అయితే అమ్మ బయటికి వెళ్ళింది. అవునా? ఇప్పుడు అమ్మ అడ్వాన్స్ పంపిస్తా అన్నారు, అన్న అకౌంట్ నెంబర్ ఇమ్మన్నారు. ఇప్పటిదాకా అడ్వాన్స్ పంపించలేదు. మనం సరుకులు తెచ్చుకోవాలి, పండగ వచ్చేస్తుంది. మీ పేరేం పేరు అంకుల్? నా పేరు మంత్రిగాడమ్మా. రాజుగారి కోడి పొలవ తెలుసు కదా, వాళ్ళ తమ్ముడిని కాదు, కొడుకుని. ఏం పేరు అన్నారు? మంత్రి? మా మంత్రిగాడు, రాజుగాడి కొడుకుని, నేను మంత్రిని. సరే సరే. మమ్మీకి మంత్రి అంటే గుర్తుపడుతుందా? మంత్రిగాడు ఫ్రమ్ భీమవరం అంటే గుర్తుపడుతుంది, అరిసెలు లడ్డూలు అంటే గుర్తుపడుతుంది అన్న. ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తానే అడ్వాన్స్ ఇవ్వలేదు, నువ్వు కొంచెం అడ్వాన్స్ చేసినావు అనుకో, మనం మొత్తం ఆ ఊరు వచ్చేసి లడ్డూలు అరిసెలు జంతికలు చక్కెరాలు. మీ అక్క ఎవరో యుఎస్ లో ఉంటారంట కదా, పంపించాలంట కదా.
అట్లా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఉంటది. అదే సో అందుకని వంట చేయాలి, స్వీట్లు వేయాలి, మరి వండాలన్నారు. అందుకే ఒకసారి అడ్వాన్స్ గురించి మాట్లాడదామని ఫోన్ చేస్తుందన్న. ఏమనుకోమాకే, నీకు పొద్దున ఇట్లా మాట్లాడుతున్నాని. అర్థం కాదు, నేను మా అమ్మ ఫోన్ చెప్పేసాను ఒకసారి. అడిగలేరు అమ్మగారు? బయటికి వెళ్ళింది, మార్కెట్కి వెళ్ళింది. ఏంది కాంపిటీస్ సరుకులు ఏంది తెచ్చేసుకుంటున్నారా ఏంది? ఇంకో ఎవరితో మాట్లాడుకున్నారా ఏంటి? నాకు అడ్వాన్స్ వేయలేదు. అట్లా కాదంటే నాకు తెలియదు కదా. ఇప్పుడు అమ్మ వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేసి ఒకసారి చెప్తాను ఒకసారి. ఇంకా నాకు అంత టైం లేదన్నా. ఇప్పుడు ఇంకో బేరం వచ్చింది, ఇంకో అమెరికా పంపించాలంట లడ్డూలు అరిసెలు. ఇంకో బేరం వచ్చింది, ఆ బామ్మగారి దగ్గరికి వెళ్ళాలి. అందుకనే ముందు మీది ఒప్పుకోవాలా వాళ్ళది ఒప్పుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు ఇప్పుడు అడ్వాన్స్ వేస్తా అని చెప్పావు అనుకో, మీది ఫిక్స్ చేస్తాం. లేదు అంటే ఆ బామ్మగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. అట్లా యాక్చువల్ గా పొద్దున వేరే అనుకుంటూ మాట్లాడింది. మరి మీతోనా లేకపోతే వేరే నాకు తెలియదు కదా. వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి మమ్మీకి చెప్తాను ఒకసారి. పొద్దున్న అర్థం కాదు బాబు మాట్లాడింది. ఆ బీరకాయ గారితోనే మాట్లాడి ఉంటది. ఆ బీరకాయ గారి కళ్ళన్నీ కూడా మీ ఇంటి మీద ఉన్నాయి. మంచి బేరం దొరికిందని చెప్పేసి నేను అనుకున్నా. అప్పటికే మీ అమ్మ ఆడికైతుంది కాంట్రాక్ట్ అనుకున్నా, అలాగే చేసింది మీ అమ్మ. ఇంకెందుకు మీ అమ్మ వచ్చి నాకు ఫోన్ ఏం చేసుకోవడానికి? గడ్డి పడుకుని గడ్డి తిప్పుకోవడం తప్ప ఏం చేయలేవాడ. ఏంటి సరే బేరం పోయింది, ఇక్కడ వేరే బేరం వెతుక్కోవాలి. హలో ఏంది? హలో ఇగో ఈ బామ్మగారితో మాట్లాడు ఒకసారి. హలో శ్రీకాంత్, ఎవరు? నేను కాజల్. శ్రీకాంత్, నేను చైతు. నీ ఫ్రెండ్ ప్రవీణ్ ప్రాంక్ కాల్ చేయమన్నాడు నీకు, అందుకే కాల్ చేసాం, ఆడుకున్నాం. సర్ప్రైజ్ డా, షాక్ డా? ఓకే కాదు, యాక్చువల్లీ నేను కూడా మెసేజ్ చేసి చేయమని మీరు నాకు చేసారా? నువ్వు ప్రవీణ్ చేయమని అడిగినావు, ప్రవీణ్ నిన్ను చేయమని అడిగిండు. ముందుగా నీ కిస్మత్ కి కనెక్షన్ బాగుంది కాబట్టి ప్రవీణ్ అడిగినట్టు నిన్ను ఆడుకున్నాం మేము ఇప్పుడు ఫోన్ చేసి. ఓకే ఎట్లా నేను మాట్లాడే కదా ఫస్ట్. ఓకే హ్యాపీ. ప్రవీణ్ ఏమైనా చెప్తావా? ఇందాక మాట్లాడింది ఎవరు? మంత్రి అని. నేనే చైతు గారిని బేవరం. థర్స్డే గెటప్ స్పెషల్ లో ఉన్నాం అనమాట ఇవాళ. చైతు వంటగాడులా వచ్చాడు మంత్రిగాడు. ఓకే 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 సరే చాలా ఉంటాం మళ్ళా. ప్రవీణ్ ఏం చెప్పావా? థ్యాంక్ యూ నేను ఫోన్ చేస్తాను. ఓకే డన్. నైస్ టాకింగ్ టు యు. బై శ్రీకాంత్. థ్యాంక్ యూ బాయ్. ఏంటో అంటున్నారు మీరు? ప్రవీణ్ కి ఏం చెప్పకపోతే నువ్వు ఫీల్ అయిపోయేటట్టున్నావు. ఏం ఫీల్ అవ్వలేండి, అడిగావు ఏమన్నా చెప్తాడేమో పాపం అని అడిగాను. సరేలేండి. అయిందా ఏంది వంట? ఇంకా అవలా. ఎప్పుడైంది? నువ్వు ఎప్పుడు మోసరావు వద్దా, ఎప్పుడు ఏనిపద నీ చేతిలో పెడతానా అప్పుడు. ఇప్పుడు నాకు మూర్తిలో వస్తే మీరు వెళ్ళిపోతారా? అంతే కదా మళ్ళా. సరే మోసరావు అంటే పడిపోవడం కాదు, గిలగిల కొట్టుకోవాలా. ఎట్లా కొట్టుకోవాలి? ఇంకోసారి చూపించండి. అయిపోయిందా? థ్యాంక్స్ అండి. అమ్మయ్య, ఈ మంత్రి గారిని పంపించేసాను అంటే టైం కూడా అయిపోయింది అనమాట. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ లో థర్స్డే వచ్చిందంటే చాలు, కాజల్ గానీ చేతు గానీ ఎవరో ఒకరు గెటప్ లో రావాలి, మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేయాలి, నవ్వించాలి, వెళ్ళిపోవాలి. మరి అలానే ఇవాళ చైతు మంత్రి గారు గెటప్ లో చాలా బాగా అలరించాడు, చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. మరి టైం కూడా అయిపోయింది కాబట్టి బై బై చెప్పేసి వెళ్ళిపోతున్నాం. బట్ యూ గైస్ డోంట్ ఫర్గెట్, keep smiling and enjoy every second of your life. మీకు గనక నా పర్ఫార్మెన్స్ నచ్చుంటే గనక మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి ఆడ కమెంట్లు పోస్ట్ చేయండి. అని చూసిన అక్కలో వంట చేసేప్పుడు జాగ్రత్త, నూనె మళ్ళీ ఒళ్ళు కాల్చుకోవడం లాంటివి చేయమాకండి. మాలాంటి వంటల్ని మాట్లాడుకొని మంచిగా వండుకోండి. లేకపోతే అక్క చెల్లెళ్ళు అప్పలో అమ్మలక్కలు అప్పలవసలుగా పండుగ వచ్చిందంటే ఇంట్లోనే కూర్చుంటారు. అందరు కూర్చొని పండుగని బాగా ఎంజాయ్ చేయండి, బాగా వండుకోండి. ఓకే, అందరు బాగా వండుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ నువ్వు మాత్రం చెప్పు చేతి, ఈ లిప్స్టిక్ నువ్వే పెట్టుకున్నావు కదా, నేను పెట్టలేదు కదా. చెప్పరా. చెప్పాలి అంటే నేనే పెట్టించుకున్నా. యాక్చువల్ గా నేను పెట్టుకోలేదు, లిప్స్టిక్ తీసుకొని అట్లా పూసుకున్నా. కాదు, కాజల్తో ముద్దు పెట్టించుకున్నా. వాడి గురించి నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు కదా, మీకు తెలుసు కదా, మీ అందరికి వాడి గురించి తెలుసు కదా. చీటుకోక చేతు వాడే పెట్టుకుని నేను పెట్టా అని అబద్ధాలు చెప్తున్నాడు. ఎనీవేస్ టైం అయితే అయిపోయింది. కాజలికి చేతు బై బై చెప్పేస్తున్నారు. యూ గైస్ డోంట్ ఫర్గెట్, కీప్ స్మైలింగ్, ఎంజాయ్ every second of your life, and as Chetu says, love yourself, love everyone, and thank you so
వాచింగ్ us on Mast Time Pass. Take care, love you all. Bye.